హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. 1 వీక్ అయిపోయింది మనం వీడియో చేసి. సో దాని గురించి ఇప్పుడు మనం చాలా షార్ట్గా మాట్లాడుకుందాం. దాని పత్తగా ఎందుకు మనం వీడియో చేయలేదని మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఒక టూ త్రీ వీడియోస్ చూస్తుంటే నాకు రూమ్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల, రూమ్లో నాయిస్ వస్తుంటే మీకు అది వీడియో క్లారిటీ లేకపోవడం వల్ల ఆ వీడియోలో అయితే చేయలేదు. సో ఈ వీడియో ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, రూమ్లో ఎవరు లేరు కాబట్టి నేను చేస్తున్నా. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో వచ్చేసి ఈ నెల దేవరా రిలీజ్ అవుతుంది. సో దేవరా గురించి మీరు అందరూ చూసే ఉంటారు. ట్రైలర్ గురించి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. సో మనం 3 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే దేవరా గురించి వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదే కాకుండా దేవరా ప్రమోషన్స్ ఏదైతే చేస్తున్నారో దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో ఇక్కడ ఎవరిని గురించి మనం తక్కువగా చేసి కానీ వేరే రకంగా కానీ మాట్లాడట్లేదు మనం. సో ఏమైనా నేనైనా కొత్త ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా. దీంట్లో నేను ఎవరైనా నెగిటివ్గా మీకు అనిపిస్తే దాన్ని ముందుగానే దానికి నేను సారీ చెప్తున్నా. జస్ట్ నా ఒపీనియన్, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో దాని గురించి నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అంతకుమించి వేరే ఒకరిని డిగ్రేడ్ చేసి కానీ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కానీ ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు. సో అలా చెప్తూ నేను ఇంకో వీడియోలోకి వెళ్దాం. సో దేవరా యాజ్ పర్ సోర్సెస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ద స్టార్టింగ్ పాయింట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఈ మంత్ 22 సెప్టెంబర్లో చేద్దాం అనుకుంటున్నారు. అది హైదరాబాద్లోనే చేద్దాం అనుకుంటారు. సో మహేష్ బాబు గారిని చీఫ్ గెస్ట్గా తెచ్చే ఉద్దేశం ఉంది. సో అది ఎంతవరకు సాధ్యం అవుతుందో లేదో ఇంకా తెలియదు. కానీ ఈ మంత్ సెప్టెంబర్ 22 అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేద్దాం. ఇదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్స్ ఆల్రెడీ నిన్న ఎన్టీఆర్ ఆర్ట్స్ మీరు ట్విట్టర్లో చూస్తుంటే సిద్ధు జొన్నలగడ్డ గారు, అలాగే విశ్వక్సేన్, అలాగే కొరటాల శివ గారు, అలాగే ఎన్టీఆర్ గారు ఒక నలుగురితో కలిపిన ఒక ఇంటర్వ్యూ అనేది ఒక స్నాప్ వచ్చింది. మీరు చూడలేదంటే నేను ఒక కామెంట్లో పెడతా ఆ లింక్ అనేది మీరు చూడండి. సో దే హ్యావ్ ఏ చార్ట్ విత్ చార్ట్ నాట్ ఈవెన్ చార్ట్, దే హ్యావ్ ఏ సమ్ స్మాల్ ఇంటర్వ్యూ విత్ ద మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది సరే, మామూలుగా రాదు. సో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూ కూడా మేబీ బిఫోర్ ద pre-release event they're going to పోస్ట్ ఇన్ యూట్యూబ్. ప్రీ-రిలీజ్ ఈవెంట్కి ముందే యూట్యూబ్లో పెట్టడానికి చూస్తుంటారు. సో ఇది మెయిన్ ప్రమోషన్స్ గురించి. దాన్ని ఇంకా సందీప్ రెడ్డి వంగతో కూడా ఏదో స్మాల్ లైక్ మేబీ ఆయన కూడా చీఫ్ గెస్ట్గా రావచ్చు అంటున్నారు ప్రీ-రిలీజ్ ఈవెంట్కి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు దాంతోపాటు తమిళనాడులో కూడా బ్యాక్ టు బ్యాక్ 23rd లేదా 24th తమిళనాడులోకి వెళ్తారు. తర్వాత 25th మొన్న ఆయన ఎన్టీఆర్ గారు కర్ణాటకలో టూర్ చేశారు. ఒక 3 to 4 days టూర్ చేశారు. సో అక్కడ కూడా ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ కండక్ట్ చేస్తారు. అది 25th కానీ ఆ టైంలో. సో 27th అంటే ఈ షార్ట్ డ్యూరేషన్లో మ్యాక్సిమం రిలీజెస్. ఈరోజు ఎలాగో 14th కావడంతో చాలా తక్కువ టైం ఉంది. సో అది ఎంత త్వరగా ప్రమోషన్స్ చేస్తే అంత మంచిది. సో 12 days ఉంది, 12 days ఉంది. సో మేబీ నేను అది షిరిడి కానీ ఎక్కడైనా చూడొచ్చు. నేను ఆ టైంలో నేను ఎక్కడ ఉన్నాను, షిరిడి లేదా హైదరాబాద్ చూడొచ్చు. మేబీ 27th ఇక్కడి నుంచి బయలుదేరుతాను కాబట్టి ఐ కెనాట్ వాచ్ మూవీ ఇన్ హైదరాబాద్. సో అది సో మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది ఏంటంటే ప్రీ రిలీజ్ కానీ ప్రమోషన్ గురించి. ఇప్పుడు మన ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్ చాలామంది ఆచార్యకి లింక్ చేస్తున్నారు, కొంతమంది స్టోరీ లింక్ చేస్తున్నారు. అది ఎంతవరకు ట్రూ స్టోరీ లీక్ అని మనకు తెలియదు. కానీ అలా అనుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు చూపించిన ఏదైతే థీమ్ ఉందో, బ్యాక్గ్రౌండ్ థీమ్స్ ఉన్నాయో, లేదా వాళ్ళు చెప్పిన 2 టాపిక్స్ వేరే 2 డిఫరెన్స్ పాదఘట్టం అని అందులో ఉంది, ఇందులో జస్ట్ వేరే దాంట్లో సముద్రం నుంచి ఆ వేరియన్స్ ఏదైతే మనం చూపిస్తున్నారో ఆ థీమ్స్ అదే రకంగా ఉండడం వల్ల అందులో అది అనుకుంటారు. ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ ఎప్పుడైతే ఆచార్యలో ఫైట్ సీక్వెన్స్ ఉంటుందో సోనీ సుద్ గారితో, అదే ఫైట్ సీక్వెన్స్ అదే ఇక్కడ రిపీట్ అవ్వడంతో
వస్తుంది తప్ప ఓవరాల్‌గా మనం చూసే ఫ్రేమ్ ఒకటే రకంగా ఉంటుంది కానీ స్టోరీ గానీ, లేదా ఆళ్ళు తీసుకున్న ఇది గానీ ఒకే రకంగా ఉండకపోవచ్చు. అదే తెలిసి ఎవరు రిపీట్‌గా మిస్టేక్ చేయరు. ఎన్టీఆర్ గారు కూడా చిరంజీవి గారి సినిమా చూసుంటారు. లేదా రామ్ చరణ్ ఆల్రెడీ చూపించుంటారు. ఎందుకంటే అంతకుముందు 'త్రిబుల్ ఆర్' మూవీ డ్యూరేషన్‌లోనే ఇది జరిగి ఉంటది కాబట్టి, అది కూడా తెలిసి మరి అంత బ్లైండ్‌గా డెసిషన్ తీసుకోరని నా ఉద్దేశం. సో, ఆ వీడియోలో మీరు ఎంతవరకు చూసారో లేదో నాకు తెలియదు గానీ, సీన్స్ ఒకటే ఫ్రేమ్ వర్క్ ఒకటే మీకు రిపీట్ అయితుంది. అంతకు మించి వేరేదేమీ లేదు. సో, స్టోరీ మేబీ ఆళ్ళు చెప్పినట్టున్నా ఇప్పుడు 'మిర్చిలో' పెద్ద స్టోరీ ఏమి ఉండదు. మీకు తెలిసినట్టే దాన్ని ఏదో తక్కువ చేయను కాదు. ద స్క్రీన్ ప్లే చాలా బావుంటది. హైప్ సీన్స్ ఉంటాయి. ఏదో కార్ సీన్స్ గానీ, ఇంటర్వెల్ బ్లాక్ గానీ అలా ఉంటాయి. అలాంటి చిన్న సీన్స్ ఉన్నా ఎన్టీఆర్ గారు ఓవర్‌కమ్ చేయొచ్చు. ఇందులో స్లాంగ్ గూడా ఉంది. వెరీ వెల్ స్లాంగ్ బాగుంది. ఇంకొక సాంగ్ ఉందంట రిలీజ్ చేసేది. అది కానీ రిలీజ్ చేయరంట. 'ఐదో' సాంగ్ ఉంది. ఆ సాంగ్ గూడా మనకి హైప్ తేవచ్చు. సో, మీరు ఆల్రెడీ యూఎస్‌లో బుకింగ్స్ చూస్తుంటే ఇది ఆల్మోస్ట్ 1 మిలియన్స్ దాటినాయి. సో, మీరు ఎంతమంది చూసారో లేదో తెలీదు. ఆల్మోస్ట్ 1 మిలియన్స్ దాకా దాటినాయి. మన బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఒక 3 డేస్‌కి ఓపెన్ అవ్వచ్చు. సో, ఆహ్, ఎవరిది బిఫోర్ వచ్చిన తర్వాత ఒకళ్ళని నెగెటివ్ చేయడం కాకుండా కోటాల శివ గారు ఏదో బెస్ట్ డైరెక్టర్. ఈ మూవీ ఏ రకంగా ఉన్నా 'దేవరా 1', 'దేవరా 2' పార్ట్ 1, పార్ట్ 2 పార్ట్స్ వస్తున్నా. సో, ఆళ్ళన్నీ ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే ఆళ్ళ సొంత బ్యానర్ కాబట్టి ఆళ్ళు చాలా వరకు తీసుకొని ఉంటారు జాగ్రత్తలు అని నేను భావిస్తున్నాను. సో, మీకేమైనా దాని గురించి ఏమైనా ఎంతో ఇదున్నా మనం కొంచెం దాన్ని వేరే రకంగా కాకుండా మనం ఒక పాజిటివ్ వేలో దాన్ని మనం చూసుకుంటే సో, టాలీవుడ్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. సో, ఐ కెన్ సీ సమ్ ఆఫ్ ద పీపుల్ లైక్ కొంతమంది యూట్యూబర్స్ కూడా ఆ రోజు లైవ్ చేసి ఐ విల్ నాట్ నేమ్ దోస్ పర్సన్స్ ఎవరైతే అది నెగిటివ్‌గా పోర్ట్రేట్ చేశారో లేదా నెగిటివ్‌గా ఉందో అని. సో, మీరు నేనేదో చెప్తున్నానని కాదు గానీ, మీరెంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నారో ఆ సినిమా చూడడానికి, నేను అదే ఎక్సైట్‌మెంట్‌లో ఆ రోజు చూడడానికి ట్రై చేస్తా. ఎందుకు చెప్తున్నా, ఆ రోజు నేను ఎక్కడున్నా ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మూవీ చూడడానికి ట్రై చేస్తా. ఈ ఈ ఏదైతే ట్విట్టర్ వార్ ఉందో, లేదా ఏదైతే సోషల్ మీడియా వార్ ఉందో, అది ఎంతవరకు నెగిటివ్ పబ్లిసిటీని తగ్గించి పాజిటివ్ పబ్లిసిటీ ప్రమోషన్స్‌తో పెంచుకుంటే దేవరా టీమ్‌కి గానీ, దేవరా ఫ్యాన్స్‌కి గానీ, దేవరా మూవీకి కానీ చాలా మీకు బెటర్ రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇప్పటివరకు నా వీడియోలో మీకు ఏమైనా కంటెంట్ నచ్చుంటే కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా అర్థం చేసుంటే అది కామెంట్ చేయండి. ఐ విల్ టేక్ దట్ కామెంట్. సో, ఇలా చెప్తూ వీటిలో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. వీడియో కూడా కంప్లీట్‌గా ఎవరు వాచ్ చేయట్లేదు అనుకుంటే ఏదైనా ఇంప్రూవ్‌మెంట్స్, ఫీడ్‌బ్యాక్స్ ఉంటే ఫీడ్‌బ్యాక్స్ ఇవ్వండి కాల్‌లో. కాల్‌లో అంటున్నాను. మా వీడియోలో ఫీడ్‌బ్యాక్స్ ఏమైనా ఉంటే అవి పెట్టండి. సో, ఖచ్చితంగా మీ ఫీడ్‌బ్యాక్ తీసుకొని నా నెక్స్ట్ వీడియోకి ఇంప్లిమెంట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ఒక సబ్స్క్రైబరో లేదా 2 సబ్స్క్రైబర్లో నేను ఏదో ఒక రకంగా ట్రై చేస్తా. వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన వీడియో ఎంత దూరంగా వెళ్తుందో అంత దూరానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.